అది ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అయితే ప్రైవేట్ కళాశాలకు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులను ఆహ్వానిస్తుండటం అబ్బురపరుస్తోంది. విజయనగరం జిల్లా గజపతి నగరం డిగ్రీ కళాశాలలు ప్రైవేట్ కళాశాలకు దీటుగా విద్యను అందించడంతో పాటు ప్రైవేట్ కళాశాల మాదిరిగా గ్రామాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాయిన్ అవ్వండి అంటూ వాల్ పోస్టర్లను అంటించడమే కాకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరుతో నోట్బుక్స్ తయారు చేయించి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసి ప్రిన్సిపల్ రావాడ సత్యనారాయణ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిభ కలిగిన అధ్యాపకులు ఉన్నారని విద్యార్థులు అవకాశం వినియోగించుకుని డిగ్రీ కళాశాలలో చేరాలని కోరారు. ఒడిదుడుకులు ఎదురైన తర్వాత కాలంలో కాలేజ్ డెవలప్ అవుతూ ఉంది. నేను వచ్చిన తర్వాత కళాశాలలో 23 లెక్చరర్ పోస్టులు 6 అవుట్సోర్సింగ్ పోస్టులు తెప్పించాం. అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్తో పాటు ఓల్డ్ ఎంపీడీఓ ఆఫీస్ని కూడా గత ప్రభుత్వానికి తీసుకున్నాం. తర్వాత కాలంలో ప్రస్తుతం 5 ప్రోగ్రాం రన్ చేస్తున్నాం. ఇక్కడ BA, BCom, BSc బాటనీ, BSc కెమిస్ట్రీ, BSc కంప్యూటర్ సైన్స్ 5 ప్రోగ్రాం రన్ చేస్తున్నాం. ఇది అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. మనకి ఇక్కడ ఎటువంటి ఫీజు లేదు. మనకి ప్రభుత్వం ప్రస్తుతం ఫీజు ఏమీ లేదు. మనకి చక్కగా మంచి సదుపాయంగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు ఎటువంటి ఫీజు వసూలు చేయడం ఉండదు. ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటిని కూడా మనం చేస్తున్నాం. కాబట్టి అందరూ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి కళాశాలని వినియోగించుకోవాలి. ప్రైవేట్ కళాశాల పరిగెడితే దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. మన ఇక్కడ జాయిన్ అవ్వాలి. మన కళాశాలని మనది, ఇది ప్రజలది కళాశాల. దీన్ని మనం నిలబెట్టుకోవాలి. ఏం లేదు, స్ట్రెంత్ లేకపోతే కాలేజ్ ఎత్తేస్తారు. కాలేజ్ ఎత్తేస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం. కానీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఇక్కడ ఉండదు. ప్రస్తుతం మంత్రి గారు కూడా చాలా భద్రత తెలియజేస్తున్నారు. ఆయన ఏమన్నారంటే ప్రస్తుతం మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కూడా ఈ ప్రిన్సెస్ లో కూడా అవకాశం ఉంటుంది. మనం దీన్ని ప్రయత్నం చేద్దామని బిల్డింగ్ కట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో మనం పెడితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎన్ని కోట్లు పోసినా బూడిదలో పోసిన పన్నీర్. గజపతి నగరం 5 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో పెడితే కాలేజీలు రన్ అవ్వవు. కాలేజీలన్నీ ఊర్లో ఉన్నాయి. ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ పెట్టండి అని మేము అభ్యర్థించగా మంత్రి గారు సానుభూతి మంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. ఆ విధంగా మనం ఆల్రెడీ DPR కూడా సబ్మిట్ చేయడం జరిగింది. బిల్డింగ్ కూడా ఓన్ బిల్డింగ్ కూడా మనకి వస్తుంది. ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. అందరూ ఇక్కడ జాయిన్ అవ్వండి. మన కళాశాలను వినియోగించుకోండి. అనుభవజ్ఞుల ఉపాధ్యాయులు ఉన్నారు. మనకి లెక్చరర్స్ ఉన్నారు. డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరినీ అనుకొని మీరు ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ జాయిన్ అయితే మీకు ఏం వస్తుంది, ఏం తెలుస్తుంది? మీరు రావాలి. మా దగ్గర జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ టైం 320 మందికి 120 మంది జాబ్ మేళా వచ్చింది. మీరు మనం జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవ్రీ 2 months కి జాబ్ మేళా. ఈ ప్రభుత్వం వచ్చాక ఎవ్రీ 2 months కి జాబ్ మేళా ఇవి చేస్తున్నాం. కాబట్టి గజపతి నగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేళాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి 100% ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం.